ప్రతి ఉదయం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాను. ఈ ఉదయకాల సమయంలో దేవుడు మన కొరకు ఏర్పాటు చేసినటువంటి వాక్యభాగము హబక్కు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనాన్ని ధ్యానించుకుందాం. హబక్కు గ్రంథము 3వ అధ్యాయము 18వ వచనాన్ని ధ్యానించుకుందాం. నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానము, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. ఈ యొక్క వాగ్దానాన్ని మన జీవితాలకును మన కుటుంబాలకును దేవుడు ఆశీర్వాదకరముగా మార్చునుగాక. ఈ యొక్క మాటల్లోని ఆత్మీయ అర్థాలను, ఆత్మీయ సత్యాలను మనం గ్రహించినట్లయితే, ప్రవక్తలలో ఒకడైనటువంటి హబక్కుకు ఈ గ్రంథాన్ని రచిస్తూ ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. ఈ యొక్క హబక్కుకు గ్రంథము చరిత్రను మనం గమనించినట్లయితే, క్రీస్తు పూర్వము క్రీస్తుకు ముందు 7వ శతాబ్దంలో చివరి భాగంలో హబక్కుకు ప్రవచించాడు. శత్రువుల బలాధిక్యతతో క్రూరహింస జరిగినప్పుడు ప్రవక్త ఆవేదనతో దేవుణ్ణి, నీవు చూచియు ఎందుకు ఊరుకున్నావు అని ప్రశ్నిస్తూ ఉంటున్నాడు. హబక్కుకు గ్రంథంలో మిగిలిన భాగమంతా కూడా అవినీతిమంతుల మీదకి వచ్చే శిక్ష గురించి ప్రవచిస్తూ ఉంటున్నాడు. గ్రంథం చివరి యొక్క భాగంలో దేవుని యొక్క గొప్పతనం గురించి, ప్రవక్తలోని అంచలమైనటువంటి విశ్వాసం గురించిన వర్ణన పద్య రూపంలో కనిపిస్తూ ఉంటుంది. అంత మాత్రమే కాదు, ఈ యొక్క గ్రంథంలో ప్రాముఖ్యమైనటువంటి 3 అంశాలు ఈ యొక్క గ్రంథంలో మనం చూడగలం. హబక్కుకు ఫిర్యాదులు మరియు యెహోవా జవాబులు. 2వ అంశాన్ని మనం గమనించినట్లయితే, అవినీతి మంతులపైకి వచ్చే వినాశనం. 3వ అంశాన్ని మనం గమనించినట్లయితే హబక్కుకు ప్రార్థన. ఈ 3 అంశాలు ఈ యొక్క గ్రంథంలో మరి సమ్మిళితమై ఉంటున్నాయి. మరి ఈ ఉదయకాల సమయంలో దేవుడు మనకిస్తున్నటువంటి వాగ్దానం, నేను యెహోవా యందు ఆనందించెదను, నా రక్షణకర్త అయిన నా దేవుని యందు నేను సంతోషించెదను. హబక్కుకు వ్యక్తిగత అనుభవాలతో ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. ఏ రీతిగా అయితే దేవుని యందు సంతోషించి ఆనందిస్తూ ఉంటున్నాడో, తన అనుభవపూర్వకముగా మరి ఈ యొక్క మాటలను మాట్లాడుతూ ఉంటున్నాడు. ఆ పై భాగంలో మనం గమనించినట్లయితే 17వ వచనంలో, అంజూరపు చెట్లు పొయ్యకుండినను, ద్రాక్ష చెట్టు ఫలింపకపోయినను, ఒలివ చెట్లు కాపు లేకుండినను, చేనిలోని పైరు పంటకు రాకపోయినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించెదను. మరి ఇక్కడ మనం గమనించినట్లయితే ఒక ప్రాముఖ్యమైనటువంటి అంశాన్ని మనం చూస్తూ ఉంటున్నాం. నాకు ఆస్తి ఐశ్వర్యం లేకపోయినా, ధనము డబ్బు లేకపోయినా, ఏమీ లేకపోయినా కూడా నేను దేవుని యందు సంతోషించెదను, దేవుని యందు ఆనందించెదను. ఎందుకనగా నన్ను రక్షించినటువంటి నా రక్షణకర్త, అందును బట్టి నేను దేవుని యందు ఆనందిస్తానని తన హృదయాంతరంగములో నుండి ఈ యొక్క మాటలు మాట్లాడుతూ ఉంటున్నాడు. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి అపోస్తలుడైన పౌలు కూడా అంటున్నాడు, ఆనందించుడి, సంతోషించుడి, మరలా చెప్పుచున్నాను, సంతోషించుడి అని అంటున్నాడు. ఎందుకనగా దేవుని కలిగి మనం ఉంటున్నాం. దేవుణ్ణి
ఎరిగి మనం ఉంటున్నాం కాబట్టి మనం అందును బట్టి సంతోషించాలి. అందుకే కీర్తనాకారుడు అంటున్నాడు, కొందరు గుర్రములను బట్టి అతిశయపడుదురు, కొందరు రథములను బట్టి అతిశయపడుదురు, నేనైతే యెహోవాను బట్టి అతిశయపడుతున్నానని కీర్తనాకారుడు అంటున్నాడు. ఈ లోకంలో ధనము, ఐశ్వర్యము ఇవన్నీ కూడా అశాశ్వతమైనవి. కానీ నిజమైనటువంటి ఆనందము, నిజమైనటువంటి సంతోషం అది దేవునిలోనే ఉంటుందని మరి హబక్కుకు గుర్తెరిగాడు. అందుకే అంటున్నాడు, నాకు చేనులో పొలములో పంటలు లేకపోయినా, మరి ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను, అంజూరపు చెట్లు పోయకుండినను, గొర్రెలు దొడ్డిలో లేకపోయినను, సాలలో పశువులు లేకపోయినను, నేను యెహోవా యందు ఆనందించదనని మరి మాట్లాడుతూ ఉంటున్నాడు. మరి ఇలాంటి మాటలు మనం మాట్లాడగలమా? ఇలాంటి సాక్ష్యం మనం కలిగి ఉంటున్నామా? ఒకవేళ ఆ రీతిగా లేకుండా ఉన్నట్లయితే ఈ ఉదయకాల సమయం పరిశుద్ధాత్మ దేవుడు నీతోనూ నాతోనూ మాట్లాడను. దేవుని యందు యెహోవా యందు ఆనందించేవారు కదలక నిత్యము సియోను కొండవలే ఉంటారని దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తుంటాం. దేవుణ్ణి కలిగి మనం జీవిస్తున్నప్పుడు దేవుడు మనకి సంపూర్ణమైనటువంటి సంతోషం, సంపూర్ణమైనటువంటి ఆనందం దయచేస్తాడని కొద్ది మాటలు దాన్ని హెచ్చరిస్తున్నాను. దేవుడి యొక్క మాటలను మరెక్కువగా మీకును మీ కుటుంబాలకు ఆశీర్వాదకరంగా మార్చిన గాక. ఆమేన్.